Hi friends, welcome to Market News. Hi, how are you? Hope that all are doing fine. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఒక 7 months నుంచి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పడుతున్నాయి వరుసగా. ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది. ఈరోజు నిన్న బాగా తగ్గింది. ఈరోజు కొంచెం బాగా నిన్న దాంట్లో హాఫ్ పెరిగింది. ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 22,535 ప్లస్ 1.69% పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు సెన్సెక్స్ చూస్తే 74,227. ఓకే, నిఫ్టీ బ్యాంక్ చూస్తే 50,511 ప్లస్ 1.31% అప్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్. నిఫ్టీ మిడ్ క్యాప్ చూస్తే 2.11% అప్ ఈరోజు. ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే 2.13% అప్ ఈరోజు. ఇండియా విక్స్ చూస్తే -10.31% డౌన్ ఈరోజు. కొంచెం ఇది రిలాక్స్ ఉంటుంది, మార్కెట్స్కు రిలాక్స్ ఉంటుంది. ఓకే, ఇండియా విక్స్ తగ్గింది కాబట్టి మార్కెట్స్ పెరగవచ్చు. ఈరోజు డౌ ఫ్యూచర్స్ కానీ పాజిటివ్లో నడుస్తున్నాయి ఈ టయానికి, నేను వీడియో తీసే టయానికి. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ వస్తే 192 పాయింట్స్ ప్లస్ 0.85% అప్ గిఫ్ట్ నిఫ్టీ. ఓకే, ఇప్పటికి నడుస్తూ ఉంది నేను వీడియో తీసేటప్పటికి. ఓకే, బ్రెంట్ క్రూడ్ వచ్చి ఈరోజు $64.68 ఈరోజు బ్రెంట్ క్రూడ్ వచ్చి. ఓకే, 80 పోయి ఉండింది ముందు. 1 year బ్యాక్ 100 పోయి ఉండింది, $100. రీసెంట్గా 80 వరకు నింది. చాలా ఒక 2 months నుంచి 75-70 వరకు నింది. ఇప్పుడు 64 అయిపోయింది, అది తగ్గిపోయింది. అందుకు మనకు చాలా బెనిఫిట్, ఇండియాకు స్టాక్ మార్కెట్కు చాలా బెనిఫిట్ బ్రెంట్ క్రూడ్ తగ్గడం. ఓకే, ఎందుకంటే మనం యుఎస్ నుంచి మనము పేమెంట్ డాలర్స్లోనే పే చేస్తాం మనం. ఓకే, క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటే. ఓకే, యుఎస్డి ఐఎన్ఆర్ చూస్తే 86.26 ఉంది ఈరోజు ఇండియా రేట్ ఇది. ఓకే, యుఎస్ డాలర్తో పోలిస్తే 86.26 ఉంది. ఓకే, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఎన్ఎస్సిది 2201 పాజిటివ్లో ఉంటే -371 నెగిటివ్లో నడిచినాయి ఈరోజు స్టాక్స్. అంటే ఒక స్టాక్ తగ్గితే 7 స్టాక్స్ పెరిగినాయి అంటే. ఓకే, 7 స్టాక్స్ 7:1 అంటే ఒక స్టాక్ తగ్గితే 7 స్టాక్స్ పెరిగినాయి ఈరోజు. ఓకే, ఈరోజు సెక్టార్స్ చూస్తే మీడియా సెక్టార్ 4.72% పెరిగింది. ఇది హైయెస్ట్ ఈరోజు. మీడియా సెక్టార్ ఈరోజు హైయెస్ట్గా పెరిగింది. ఓకే, 4.72%. ఓకే, నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్ 2.64% పెరిగింది మీడియా సెక్టార్. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్. ఓకే, ఇది 2.59% పెరిగింది. ఓకే, టోటల్గా ఈరోజు ఆల్ సెక్టార్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ సెక్టార్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి ఈరోజు. ఓకే, టాప్ గెయినర్స్ వస్తే ఎన్ఎస్సిలో జియో ఫైనాన్స్ ప్లస్ 5.29% అప్. ఓకే, శ్రీరామ్ ఫైనాన్స్ చూస్తే 4.47% అప్. ఓకే, సిప్లా చూస్తే 3.46% అప్. ఇంకా బిఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చి 3.44% అప్. ఓకే, ఇంకా టాప్ లూజర్స్ వచ్చి ఒక స్టాక్ తగ్గింది ఫ్రెండ్స్, పవర్ గ్రిడ్ 0.16% తగ్గింది అంతే. మిగతావన్నీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అంటే 7 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది. 7 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, అంతే.
ఇది నిఫ్టీ గురించి. ఇంకా సెక్టార్స్ టు అవాయిడ్ నౌ అంటే ఇప్పుడు టారిఫ్ వార్ జరుగుతూ ఉంది. ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసిండు అన్ని కంట్రీస్ మీద, ఇండియా మీద, సింగపూరు, చైనా, ఎక్కువ చైనా మీద టారిఫ్స్ విధించిండు. ఓకే, ఇంపోర్ట్ డ్యూటీ చైనా వాళ్ళు లేకపోతే ఇండియా వాళ్ళైనా సింగపూర్ వాళ్ళైనా ఏ కంట్రీ వాళ్ళైనా వాళ్ళ గూడ్స్ను మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ విధించిండు. మన ఇండియా వస్తువులు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే మనము అమెరికా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే 26% ట్యాక్స్ కట్టాలి వాళ్ళు, అమెరికా వాళ్ళు. మన వస్తువులు వాడుకోవాలంటే అమెరికాలో కార్లు కానీ మెడిసిన్ కానీ ఏదైనా మెడిసిన్ మీద ఇంకా విధించలే టారిఫ్స్, త్వరలో విధిస్తా అంటున్నాడు. మెడిసిన్స్ మీద కానీ ఇండియా మెడిసిన్స్ మీద కానీ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే మనం. ఓకే, ప్రస్తుతం ఐటీ సెక్టార్స్, ఆటో పార్ట్స్, మెటల్స్, కెమికల్స్ సెక్టార్స్ మనము టెంపరీగా అవాయిడ్ చేయాలా. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, నేను కాదు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఐటీ స్టాక్స్ అమెరికాలో డాలర్స్లో పే చేస్తారు. ఓకే, ఆటోస్ కానీ అంటే మనం కార్లు M&M మహీంద్రా అయినా టాటా మోటార్స్ అయినా ఇవి చాలా వరకు పడిపోయినాయి ఇవి స్టాక్స్. టాటా మోటార్స్ కానీ M&M మహీంద్రా ఈ కార్స్. టాటా మోటార్స్ అయితే స్టాప్ చేసింది ఎక్స్పోర్ట్ అమెరికాకు కొన్ని రోజులు, 1 month వరకు స్టాప్ చేసింది. టారిఫ్ వార్ కొలిక్కి వచ్చే వరకు, అంటే డెసిషన్ తీసుకునే వరకు ఇండియా అండ్ US కంట్రీస్ ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. ఓకే, అందుకు కొన్ని రోజుల వరకు 1 month వరకు స్టాప్ చేసింది టాటా మోటార్స్. ఓకే, అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయకుండా కార్స్ ఇవన్నీ వెహికల్స్. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ ఉంది. ఓకే, లగ్జరీ కార్ అది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు అమెరికా వాళ్ళు. ప్రస్తుతము 26% విధించింది కాబట్టి టారిఫ్స్ ట్యాక్స్ విధించిండు ట్రంప్. అందుకు టాటా మోటార్స్ స్టాప్ చేసింది ఎక్స్పోర్ట్ చేయడం ఒక మంత్ వరకు. ఓకే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $64.68 ఉంది, తగ్గిపోయింది. కాబట్టి మన ఇండియాకు బెనిఫిట్ కదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్కు బెనిఫిట్ అది, కొన్ని కంపెనీస్కు నెగిటివ్ అది. ఓకే, అడ్వాంటేజ్ కొన్ని కంపెనీస్కు, డిసడ్వాంటేజ్ కొన్ని కంపెనీస్కు. ఓకే, లాభం కొన్ని కంపెనీస్కు, నష్టం కొన్ని కంపెనీస్కు. నష్టం ఏ కంపెనీస్ కంటే ఐటీ, ఆటో పార్ట్స్, మెటల్స్, కెమికల్స్, ఇంకా క్రూడ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఉన్నాయి. ఏవి? ఆయిల్ ఇండియా, ONGC, గెయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ట్రంప్ టారిఫ్స్ విధించిండు కాబట్టి ఇవి పడిపోయినాయి. ఏది బ్రెంట్ క్రూడ్ పడింది కాబట్టి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తాయి ఈ కంపెనీస్. ఆయిల్ ఇండియా, ONGC, గెయిల్, రిలయన్స్ ఎక్స్ప్లోర్ చేస్తాయి కాబట్టి దానికి డిసడ్వాంటేజ్ ఆ కంపెనీస్కు ఇప్పుడు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినాయి కాబట్టి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవి క్రూడ్ ఆయిల్ బయటికి తీస్తారు. ఓకే, ఈ కంపెనీస్. అందుకు దీనికి డిసడ్వాంటేజ్. రేట్ తగ్గింది కాబట్టి దేనికి బెనిఫిట్ అంటే సెక్టార్స్ టు ఫోకస్ నౌ అంటే OMCs. ఓకే, అంటే IOCL, HPCL, BPCL, ఎయిర్లైన్స్, పెయింట్ కంపెనీస్. ఈ కంపెనీస్కు ఇది అడ్వాంటేజెస్. ఓకే, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈ కంపెనీస్కు. ఈ కంపెనీస్కు అడ్వాంటేజెస్ అంటే IOCL, HPCL, BPCL, ఎయిర్లైన్స్. అంటే పెట్రోల్ రేట్ తగ్గుతుంది కదా, అందుకు ఎయిర్లైన్ కంపెనీస్కు బెనిఫిట్. పెయింట్ కంపెనీస్లో కానీ పెట్రోల్ అవి వాడతారు, క్రూడ్ వాడతారు. అందుకు రేట్లు తగ్గినాయి కాబట్టి క్రూడ్ తగ్గింది కాబట్టి పెయింట్ కంపెనీస్కు లాభం కదా, తక్కువకు కొనుక్కుంటాయి పెయింట్ కంపెనీస్. ఎయిర్లైన్స్కు కానీ తక్కువకు దొరుకుతుంది పెట్రోల్. అవి IOCL ఇవన్నీ సేవ్ చేస్తాయి. IOCL, HPCL, BPCL. ఓకే, వీటికి క్రూడ్ ప్రైసెస్ తగ్గినాయి కాబట్టి ఈ కంపెనీస్కు అడ్వాంటేజెస్, ఈ కంపెనీస్కు డిసడ్వాంటేజెస్. ఓకే,
Monetary Policy Committee review meeting will conclude on 9th April about possible rate cut by 25 BP. ఓకే అంటే మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ మీటింగ్ జరుగుతుంది నిన్నటి నుంచి. ఓకే 7th నుంచి 7, 8 ఈరోజు 9 రేపు మీటింగ్లో కన్క్లూడ్ చేస్తారు. 9th ఏప్రిల్ కన్క్లూడ్ చేస్తారు. ఏది పాసిబుల్ రేట్ కట్ ఉందా లేదా అని ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఓకే మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ మీటింగ్. ఓకే రేట్ కట్ అంటే 25 BPS రేట్ కట్ చేస్తారని. ఓకే పాసిబిలిటీ ఉందనుకుంటా ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఓకే అది రేట్ కట్ అయితే హోమ్ లోన్స్ ఇవన్నీ చీప్గా దొరుకుతాయి. స్టాక్ మార్కెట్కు బెనిఫిట్ అది. రేట్ కట్ చేస్తే లాస్ట్ టైం 25 basis points కట్ చేసిండ్రు. ఓకే ఇప్పుడు మళ్ళీ 25 basis points రేపు 9th ఏప్రిల్ కట్ చేసే పాసిబిలిటీ ఉందంటా ఉన్నారు. ఓకే ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తే ఇండియాకు బెనిఫిట్. ఇది ఇండియా కంటే మనలాంటి వాళ్ళకు. ఓకే లోన్స్ అవి బాగా దొరుకుతాయి. ఇండియా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే కంపెనీస్కు లోన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓకే మనకు కంపెనీస్కు అంతా. ఓకే అది రేపు డిసైడ్ చేస్తారు. మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఆ మీటింగ్ తర్వాత 9th ఏప్రిల్ రేపు పాసిబ్లీ అట్ 10 AM ఇన్ ద మార్నింగ్. 9th ఏప్రిల్ 10 AM ఇన్ ద మార్నింగ్ రేట్ కట్ ఉంటుందా లేదా అనేది రేపు తెలుస్తుంది. మోస్ట్లీ 25 BPS కట్ చేస్తారంటున్నారు. ఓకే బేసిస్ పాయింట్స్. బీపీ అంటే బేసిస్ పాయింట్స్ 25 బేసిస్ పాయింట్స్ అంటారు. ఓకే ఇంకా నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ గురించి చూస్తే మనము కొన్ని కాంట్రాక్ట్స్ వచ్చినాయి కంపెనీస్కు. కొన్ని కాంట్రాక్ట్స్ గురించి చూద్దాం మనం. జెన్సాల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది కదా, అది 1147 నుంచి 147కు పడిపోయింది. అంటే 9 times పడిపోయింది, తగ్గిపోయింది. ఒక సంవత్సరంలో 9 times తగ్గిపోయింది షేర్ వాల్యూ. ఓకే ఎందుకు అంటే గవర్నమెంట్ కన్సర్న్స్ దాని మీద డౌన్ గ్రేడ్ ఇచ్చిండ్రు. చాలామంది ఎనలిస్టులు డౌన్ గ్రేడ్ ఇచ్చిండ్రు. ఏదో ఫ్రాడ్ జరుగుతూ ఉంది కంపెనీలో అని, జెన్సాల్ ఇంజనీరింగ్లో. ఓకే ఇంకా గోల్డ్మ్యాన్ ఓకే డౌన్ గ్రేడ్ ఇచ్చిండు కాబట్టి అది 9 times తగ్గిపోయింది అది జెన్సాల్ ఇంజనీరింగ్. ఓకే గోల్డ్మ్యాన్ సచ్ అప్గ్రేడ్స్ పిఎన్బి హౌసింగ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ అప్ టు 28% అప్సైడ్. గోల్డ్మ్యాన్ సచ్ వాళ్ళు పిఎన్బి హౌసింగ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ 28% పెరగొచ్చని అప్గ్రేడ్ చేసిండ్రు. ఓకే అప్సైడ్కి వెళ్తుందని 28% పెరగొచ్చని ఈ 3 కంపెనీలు పిఎన్బి హౌసింగ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్. ఓకే ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి లాంచెస్ న్యూ ఎఫ్డి విత్ ఇంట్రెస్ట్ రేట్ అప్ టు 7.8%. బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూ ఎఫ్డిని రిలీజ్ చేసింది, లాంచ్ చేసింది. ఎంత అంటే 7.8% ఇంట్రెస్ట్ రేట్. ఓకే ఉండొచ్చని ఎఫ్డి లాంచ్ చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా 7.8% ఇంట్రెస్ట్ రేట్తో. ఓకే యాపిల్ మే షిఫ్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ టు ఇండియా డ్యూ టు టారిఫ్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి చైనాలో ప్రొడక్షన్, చైనాకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకు 54% ట్యాక్స్ వేసిండు. 54, ఇండియాకు 26%. ఓకే చైనాకు 54% ట్యాక్స్ వేసిండు కాబట్టి అప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే చైనా ప్రొడక్షన్ యాపిల్ మొబైల్స్ అన్ని, యాపిల్ కంపెనీకి మొబైల్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే అమెరికా వాళ్ళు 54% ట్యాక్స్ కట్టి తీసుకోవాలా. అందుకు ఆ ప్రొడక్షన్ ఇండియాలో 26%. ఇండియాలో ట్రంప్ విధించింది 26% ట్యాక్స్ విధించింది ఇండియాకు. చైనాకు 54%.
చైనా కానీ తారీఫ్ విధించింది, రెసిప్రోకల్ తారీఫ్ విధించింది చైనా కానీ. 44% అనుకుంటా, 44% విధిస్తే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిండు, ఇవి తగ్గకపోతే ట్యాక్స్ ఇంకా 50% పెంచుతా అని చెప్పిండు, ఇంకా 50% పెంచుతా అన్నాడు. ఓకే, ఏంది ట్యాక్స్ అంటే అప్పుడు ఇప్పుడే 54% వేసిండు. ఓకే, చైనా మీద మళ్ళా 50 చైనా ట్యాక్స్ తగ్గించుకోకపోతే అమెరికా మీద వేసిన 44% ఇప్పుడు 54% వేసిండు. నెక్స్ట్ 44% ఇది తగ్గించుకోకపోతే చైనా ఇంకా ఎక్స్ట్రా 50% వేస్తా అన్నాడు. అంటే అప్పటికి 104% అవుతుంది. 104% ట్యాక్స్ కట్టాల చైనా. ఇంకా విధించలేదు, 54% విధించిండు. ఇంకా 50 పాసిబ్లీ ఉండొచ్చు అంటా ఉన్నాడు. చైనా తగ్గకపోతే, ట్యాక్స్ తగ్గించకపోతే అమెరికా మీద ఇంకా 50% విధిస్తా అంటున్నాడు ట్రంప్. అంటే అప్పటికి 104% ట్యాక్స్ ఉన్నట్టు చైనా మీద. ఓకే, ఇంకా చైనా తగ్గుతుందో లేదో మనకు తెలీదు. ఇండియా మీద మాత్రం 26% విధించిండు. ఇది కొంచెం కన్వీనియంటే అంటున్నారు అందరూ. ఓకే, అందుకే మన స్టాక్ మార్కెట్లు ఈరోజు అన్నీ యూరోపియన్ మార్కెట్లు అన్నీ ఈరోజు పెరిగినాయి. అమెరికా మార్కెట్లు కానీ పెరిగినాయి బాగానే. ఇప్పుడు కానీ ఫ్యూచర్స్, డౌ జోన్స్ ఫ్యూచర్స్ కానీ పాజిటివ్లో నడుస్తూ ఉంది. ఓకే, అందుకు యాపిల్ మే షిఫ్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ టు ఇండియా డ్యూ టు టారిఫ్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి, చైనాలో ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. యాపిల్ ప్రొడక్ట్స్, యాపిల్ ఐఫోన్స్ కానీ, ఐపాడ్స్ కానీ, ఐఫోన్ వాచెస్ కానీ ఇవన్నీ ఇండియాలో కొన్ని రోజుల వరకు ప్రొడక్షన్ స్టార్ట్ చేయవచ్చు ఇంకా ఎక్స్ట్రాగా చైనాకు బదులు అని టాక్ ఉంది, న్యూస్ వచ్చింది. ఇఫ్ చైనా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ 54%, చైనా ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికాకు, అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే అమెరికాలో, మన ఇండియాకు 26% విధించిండు. ఓకే, ట్రంప్. Soba Realty give up gains after FY25 sales value below last year levels. Soba Realty రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, Soba Realty. ఓకే, ఇది FY25 సేల్స్ వాల్యూ తగ్గిపోయింది, లాస్ట్ ఇయర్ లెవెల్స్ కంటే తగ్గింది. ఇప్పుడు FY25 సేల్స్ వాల్యూ వచ్చి 66,277 crores. లాస్ట్ ఇయర్ FY24 సేల్స్ వాల్యూ వచ్చి 6,644 crore. అంటే లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ ఇంకా తగ్గినాయి. ఓకే, ఎన్ని సేల్స్ వాల్యూ తగ్గింది, సేల్స్ తగ్గినాయి. ఓకే, కంపెనీస్ ప్రీ సేల్స్ గైడెన్స్ వచ్చి, కంపెనీ లాస్ట్ టైం ప్రీ సేల్స్ గైడెన్స్ ఇచ్చింది ఫర్ FY25, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25కు 8,500 crore పెరగొచ్చని సేల్స్. అంటే లాస్ట్ ఇయర్ సేల్స్ కానీ రాలే. లాస్ట్ ఇయర్ 6,644 వస్తే 6,277 వచ్చినాయి ఈ ఇయర్కు. వీళ్ళు ప్రీ సేల్స్ గైడెన్స్ ఇచ్చింది 8,500 crore. అంటే ఎక్స్పెక్ట్ చేసింది బాగా కంపెనీ సేల్స్ ఉంటాయని, దానికంటే తగ్గిపోయినాయి. గైడెన్స్ కంటే తగ్గినాయి, లాస్ట్ ఇయర్ కంటే తగ్గినాయి ఇంకా మనం. ఓకే, ఇది ఇంకా గోల్డ్మెన్ సచ్ అప్గ్రేడ్స్ సువెన్ ఫార్మా, పిరమల్ ఫార్మా అప్ టు 28%. గోల్డ్మెన్ సచ్ వాళ్ళు అప్గ్రేడ్ చేసిండు, 28% పెరగొచ్చు అని. ఏ కంపెనీస్? సువెన్ ఫార్మా, పిరమల్ ఫార్మా. ఓకే, గోల్డ్మెన్ సచ్ అప్గ్రేడ్ చేసింది సువెన్ ఫార్మా, పిరమల్ ఫార్మా అప్ టు 28% అప్సైడ్ పెరుగుతాయని. ఓకే, బజాజ్ ఫైనాన్స్ వచ్చి కెన్ డూ ఇన్ ద నెక్స్ట్ 3 to 5 years వాట్ నో అదర్ లార్జ్ క్యాప్ కెన్. CLSA వాళ్ళు చెప్పిండ్రు, బజాజ్ ఫైనాన్స్ నెక్స్ట్ 3 to 5 yearsలో బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఎట్లా పర్ఫామ్ అంటే
లార్జ్ క్యాప్ కంపెనీస్లో టాప్గా వస్తుందండి రిజల్ట్స్. టాప్ రిజల్ట్స్ వస్తాయని. ఓకే ఓకే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు పెరుగుతుందని 3 to 4 ఇయర్స్లో, నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో లార్జ్ క్యాప్ కంపెనీస్లో కన్నా ఎక్కువ పెరుగుతుందని బజాజ్ ఫైనాన్స్ ఎవరు చెప్పిందంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎనలిస్టులు. ఓకే సిమెన్స్ షేర్స్ మే సర్జ్ 53%. సిమెన్స్ షేర్స్ 53% ఈ రోజు నుంచి 53% పెరగవచ్చు ఫ్యూచర్లో అని యాంటిక్ అనే సంస్థ చెప్పింది. యాంటిక్ వాళ్ళు. ఓకే ఈ సిమెన్స్ షేర్స్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కంపెనీ, ఇది ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, పెద్ద కంపెనీ కదా సిమెన్స్. ఇది డిమెర్జర్ అయింది తర్వాత డిజిటల్ ఇండస్ట్రీస్, మొబిలిటీ, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు ప్రాజెక్ట్స్ ఉంటాయి వీళ్ళకు. ఓకే గోద్రేజ్ ప్రాపర్టీస్ 5% పెరిగింది ఆన్ రికార్డ్ బుకింగ్. గోద్రేజ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కంపెనీ, అది గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డ్ బుకింగ్ ఇన్ Q4 ఎర్నింగ్స్లో. Q4 ఎర్నింగ్స్లో రికార్డ్ బుకింగ్ సేల్స్ జరిగినాయి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకు. టాప్స్ FY25 గైడెన్స్, FY25 గైడెన్స్ కన్నా పెరిగినాయి. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కంటే సేల్స్ పెరిగినాయి. అందుకు 5% పెరిగింది ఈరోజు గోద్రేజ్ ప్రాపర్టీస్. 5% పెరిగింది. లెమన్ ట్రీ షేర్స్ రైజ్ ఆఫ్టర్ సైనింగ్ న్యూ ప్రాపర్టీ ఇన్ డార్జిలింగ్. లెమన్ ట్రీ షేర్స్, లెమన్ ట్రీ కంపెనీ ఉంది కదా, హాస్పిటాలిటీ సెక్టార్, ఇది లాడ్జింగ్, ఇది హోటల్స్ లాడ్జింగ్, ఇది లెమన్ ట్రీ. ఓకే లెమన్ ట్రీ ఇది షేర్స్ పెరిగినాయి ఈరోజు 5% వరకు పెరిగినాయి. ఎందుకంటే ఆఫ్టర్ సైనింగ్ న్యూ ప్రాపర్టీ ఇన్ డార్జిలింగ్లో ఒక ప్రాపర్టీ సైన్ చేసిండ్రు వీళ్ళు. డార్జిలింగ్లో ఒక ప్రాపర్టీ సైన్ చేసిండ్రు, న్యూ ప్రాపర్టీ. ఓకే వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, అక్కడ సైన్ చేసిండ్రు. ఓకే అందుకు లెమన్ ట్రీ కానీ 5% వరకు పెరిగి తగ్గినట్టుంది ఈరోజు, చెక్ చేసుకోండి. ఓకే సైయంట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ సైయంట్ షేర్స్ జంప్ 5% పెరిగింది సైయంట్ ఈరోజు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ బై చేసింది 0.62 మిలియన్ షేర్స్ వయా బల్క్ డీల్లో. బల్క్ డీల్ అంటే మెనీ ఇన్వెస్టర్స్ పాల్గొంటారు దాంట్లో. ఓకే మెనీ ఇన్వెస్టర్స్ పాల్గొంటారు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది కదా, వాళ్ళు 0.62 మిలియన్ షేర్స్ ఈరోజు కొన్నారు వాళ్ళు బల్క్ డీల్లో సైయంట్ కంపెనీ షేర్స్. అందుకు సైయంట్ కంపెనీ 5% పెరిగింది. ఓకే బిఈఎల్ షేర్స్ అప్ 5%. అప్ 5% అంటే పెరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ 5% పెరిగింది. ఎందుకంటే ఆఫ్టర్ ద కంపెనీ అనౌన్స్డ్ డీల్ విత్ డిఫెన్స్ మినిస్ట్రీతో డీల్ కుదుర్చుకునింది. ఓకే డిఫెన్స్ మినిస్ట్రీతో ఎంత అంటే వర్త్ 2210 crores, అంటే 2210 కోట్లు సప్లై. ఏం సప్లై చేయాలంటే ఫర్ సప్లై ఆఫ్ సూట్, ఈడబ్ల్యూ సూట్ సప్లై కోసం, ఈడబ్ల్యూ సూట్ సప్లై కోసము హెలికాప్టర్స్ ఫర్ Mi-17V5 హెలికాప్టర్స్ కోసము ఈడబ్ల్యూ సూట్ సప్లై చేసేదానికి 2210 crores వర్త్ డీల్ కుదుర్చుకునింది డిఫెన్స్ మినిస్ట్రీ విత్ బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే అందుకు బిఈఎల్ 5% పెరిగింది. ఓకే ఓకే తర్వాత తీతాగర్ రైల్ వ్యాగన్స్ ఉంది కదా, తీతాగర్ రైల్ వ్యాగన్ కంపెనీ, రైల్వే కంపెనీ, అది కానీ 5% పెరిగింది ఈరోజు. ఎందుకంటే ఆన్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ ఉమేష్ చౌదరి యాజ్ ఎండి అండ్ సిఇఓ. ఓకే మళ్ళా తిరిగి ఎండి అండ్ సిఇఓగా ఉమేష్ చౌదరి గారిని రీఅపాయింట్ చేసుకునింది. మళ్ళీ ఎన్నుకున్నారు కంపెనీ ఎండి అండ్ సిఇఓగా తీతాగర్ రైల్ వాళ్ళు. అందుకు 5% పెరిగింది తీతాగర్ రైల్. ఓకే టాటా క్యాపిటల్, ఇంకా టాటా క్యాపిటల్ బోర్డ్ టేక్ ఐపీఓ రూట్.
టాటా క్యాపిటల్ ఉంది కదా, అది ఇన్సూరెన్స్ కాదు, ఫైనాన్స్ కంపెనీ. టాటా క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట్లోకి వస్తుంది. బోర్డు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి కదా, బ్లూటూత్ ఛార్జర్స్ అట్లాంటివి, కెమెరాస్ అవన్నీ ఉంటాయి, ఛార్జర్స్ ఇవన్నీ తయారు చేస్తుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ బోట్ కంపెనీ. ఓకే, బోట్ ఫేమస్ కదా, అది బోట్ టాటా క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ. రెండు ఐపీఓ రూట్లో వస్తున్నాయి. సబ్మిట్ డిఆర్హెచ్పిస్ టు సెబీ సంస్థకు సమర్పించినాయి. సబ్మిట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటాం మనం. అది అంటే డాక్యుమెంట్స్, కంపెనీ డాక్యుమెంట్స్ ఐపీఓకి వెళ్ళాలని సెబీకి పంపించింది. ఓకే, పరిశీలించమని. ఓకే, స్టాక్ మార్కెట్లోకి రావాలని. ఐపీఓ సైజ్ ఎంత అంటే టాటా క్యాపిటల్ $2 billion ఐపీఓ సైజ్. ఇంకా బోట్ కంపెనీ $250 million. ఓకే, వీళ్ళు ఐపీఓ సైజ్కి వస్తున్నారు వీళ్ళు. ఓకే, ఆర్బీఐ మే ఇన్ఫ్యూజ్ అప్ టు $4 trillion టు షీల్డ్ ఎకానమీ ఫ్రమ్ గ్లోబల్ రిస్క్స్ టారిఫ్స్. ఆర్బీఐ ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంది మన మార్కెట్లోకి. ఓకే, బయటికి $4 trillion ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంది ఎకానమీలోకి. ఎందుకంటే ఎకానమీని ప్రొటెక్ట్ చేసేదానికి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి కదా, కొన్ని కంపెనీస్ డౌన్ ఉంటాయి, అందుకు మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంది ఆర్బీఐ డబ్బు. ఓకే, ఎంత అంటే $4 trillion ఎకానమీని సర్దుబాటు చేసేందుకు. ఓకే, ఫ్రమ్ గ్లోబల్ రిస్క్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కువ టారిఫ్స్ విధిస్తూ ఉన్నారు, ప్రొడక్ట్స్ సేల్ కావు, ఎక్స్పోర్ట్ చేయాలంటే చేయలేము అమెరికాకు, ఎందుకంటే ట్యాక్స్ వేసిండు కాబట్టి. అందుకు మార్కెట్లు అన్నీ పడిపోయినాయి కాబట్టి లిక్విడిటీ పెంచేదానికి ఆర్బీఐ ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంది $4 trillion. ఓకే, టాటా మోటార్స్ లగ్జరీ కార్స్ ఉన్నాయి, JLR కార్స్ passes shipments to US for 1 month to resign strategy due to Trump tariffs. Okay, Tata Motors Jaguar Land Rover cars, JLR అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్ ఉన్నాయి కదా టాటా మోటార్స్వి, ఇవి స్టాప్ చేసింది 1 month వరకు అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయకుండా ఇండియా. ఓకే, ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ ఒక కొలిక్కి వచ్చే వరకు. ఓకే, స్టాప్ చేసింది 1 month వరకు ఎక్స్పోర్ట్ చేయకుండా. ఓకే, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ Q4 బిజినెస్ రెవెన్యూ. ఓకే, జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ Q4 బిజినెస్ రెవెన్యూ అప్ 34% టు 2,107 crore. జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ బిజినెస్ రెవెన్యూ పెరిగింది, 34% పెరిగింది జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ది. అంటే పిజ్జా కంపెనీ ఉంది కదా, పిజ్జా అమ్ముతారు కదా, అది జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్. ఇవి Q4 బిజినెస్లో రెవెన్యూ 34% పెరిగింది. ఓకే, పెరిగింది కాబట్టి అంటే 2,107 crore పెరిగింది. ఓకే, రెవెన్యూ 34% అప్ సైడ్. ఓకే, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఉంది కదా, ఇవి షిప్స్ తయారు చేస్తూ ఉంటుంది కంపెనీ, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అంటారు. FY25 క్రాసెస్ 10,000 crore, రైజెస్ 14% పెరిగింది FY25లో. దీని ప్రాఫిట్ 10,000 crores పెరిగింది, అంటే 14% పెరిగింది కంపెనీ ప్రాఫిట్. ఓకే, అందుకు వాళ్ళు బోర్డ్ అప్రూవ్స్ సెకండ్ ఇంటీరియం డివిడెండ్ బోర్డు అప్రూవ్ చేసింది. మెజ్గాన్ డాక్ బోర్డు సెకండ్ ఇంటీరియం డివిడెండ్ ప్రకటించింది. అంటే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డివిడెండ్ ఇస్తూ ఉంటాయి కంపెనీస్, అట్లా సెకండ్ ఇంటీరియం డివిడెండ్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఇంటీరియం డివిడెండ్ ఇచ్చింది ఆల్రెడీ, సెకండ్ ఇంటీరియం డివిడెండ్ ప్రకటించింది, ఇస్తారని డేట్ అనౌన్స్ చేస్తారు. ఓకే, సుజలాన్ ఎనర్జీ, NTPC, NLC ఇండియా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ టు గెయిన్ అప్ టు 48%. స్టాక్ రిపోర్ట్స్ ప్లస్ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు చెప్పిండ్రు. స్టాక్ రిపోర్ట్స్ ప్లస్ ఏజెన్సీ వాళ్ళు ఏమని చెప్పిందంటే, సుజలాన్ ఎనర్జీ, NTPC, NLC ఇండియా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ టు గెయిన్ అప్ టు 48%.
48% ఈ రోజు నుంచి పెరగవచ్చు అని వాళ్ళు స్టాక్ రిపోర్ట్స్ ప్లస్ వాళ్ళు ఒక ఐడియా ఇచ్చిండ్రు. ఓకే, పాజిబిలిటీ ఉందని. ఓకే, పెరగవచ్చు అని. ఎంక్యూర్ ఫార్మా, యూనోమిండా, విశాల్ మార్ట్, ఆర్కియన్ కెమికల్స్, సనోఫీ ఫార్మా మే రైజ్ అప్ టు 56% పెరగవచ్చు అని స్టాక్ రిపోర్ట్స్ ప్లస్ వల్లే ఇదిగా అని చెప్పిండ్రు. ఓకే, ఎంక్యూర్ ఫార్మా, యూనోమిండా, విశాల్ మార్ట్, ఆర్కియన్ కెమికల్, సనోఫీ ఫార్మా 56% పెరగవచ్చు అని స్టాక్ రిపోర్ట్స్ ప్లస్ వాళ్ళు. ఓకే, ఇండియా జీడిపి టు టేక్ ఓన్లీ 25 to 30 BPS హిట్ అవుతుంది. ఇండియా జీడిపి ఓన్లీ 25 to 30 BPS హిట్ అవుతుంది ఓన్లీ అనేసి కేకీ మిస్త్రీ ఉన్నారు కదా, కేకీ మిస్త్రీ అండ్ ట్రంప్ టారిఫ్స్ నుంచి మనకు ఎక్కువ థ్రెట్ లేదు. ట్రంప్ టారిఫ్స్ నుంచి ఎక్కువ థ్రెట్ లేదు ఇండియాకు. ఇండియా జీడిపి ఎక్కువ తగ్గదు, 25 to 30 BPS తగ్గుతుంది అని కేకీ మిస్త్రీ చెప్పిండ్రు. ఓకే, ఇది ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్, ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్డర్స్ గురించి. కొత్త ఛానల్ ఫ్రెండ్స్ నాది. ప్లీజ్ సపోర్ట్ మీ by subscribing, like and comment and share my videos to many, so that నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, డైలీ నేను ఒక వీడియో స్టాక్ మార్కెట్లో ఏమేమి జరిగింది అని రేపటి నుంచి నేను డైలీ ఒక వీడియో ఈవినింగ్ రిలీజ్ చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, see you tomorrow. Okay, bye. See you tomorrow. Bye.